విశాఖలో నిర్వహించినటువంటి సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉన్నదో పెద్ద ఎత్తున విజయవంతమైందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించడం, అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దాదాపు 13,25,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి 613 ఎంఓయూలు ఈ సమ్మిట్ ద్వారా ఒప్పందం చేసుకోవడం జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. అంతేకాదు ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో దాదాపు 16,25,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయనేటువంటి విషయం కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తూ ఉన్నా. ఇలా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నటువంటి సందర్భం. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికే కాకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైఖరి కారణంగా ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలకు వారు తిరిగి రాష్ట్రానికి రావడానికి కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సిఐఐ సమ్మిట్లో ఎంఓయూలు కుదిరాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాల కారణంగా అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ముందు నుండి కూడా చెప్తా ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు వల్ల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుంది అనేటువంటి ఏదైతే విషయాన్ని మేము పదే పదే ప్రస్తావిస్తున్నామో, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒకే పార్టీ యొక్క లేదా ఒకే కూటమి యొక్క ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మేము పదే పదే చాలాసార్లు ప్రస్తావించాం. దానికి వాస్తవ రూపం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా వెనకంజ వేసి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలించేటువంటి ప్రక్రియ నుండి ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి ఏదైతే ఉన్నదో దాని కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున రాష్ట్రానికి సహకారం అందిస్తున్నటువంటి కారణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల విషయంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక దేశాలు పర్యటనలు చేసి ఈ మధ్యకాలంలో కూడా లండన్ వెళ్ళారు. పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం ద్వారా, అదేవిధంగా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా పర్యటన చేసి దుబాయ్ వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు దేశాల పర్యటనల ద్వారా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కలవడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని వారు ఆహ్వానించడం ద్వారా వారికి ఒక భరోసా కల్పించడం ద్వారా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా స్టీల్ పరిశ్రమకి సంబంధించి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వపడుతున్న స్టీల్ శాఖ మంత్రిగా. నేను కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నాక వెంటనే ఏదైతే స్టీల్ శాఖ, భారీ పరిశ్రమల శాఖ నాకు కేటాయించారో నేను కొంత ఆందోళన చెందడం జరిగింది. కారణం ఏమిటంటే అప్పటికే ఆంధ్రప్రదేశ్లో మన ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్తో విశాఖ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను స్టీల్ శాఖ మంత్రిగా నియమించబడడం అనేది కొంత ఆందోళన పడినంత విషయం వాస్తవం. సొంత రాష్ట్రం విశాఖ స్టీల్ ప్లాంటు ఆంధ్ర హక్కు అనేటువంటి నినాదంతో ప్రారంభమైనటువంటి స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సెంటిమెంట్గా భావించేటువంటి ఒక స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణ మనం ఏ విధంగా ఆపగలం అనేటువంటి ఆందోళన నాలో ఉండేది. అయితే అటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణని ఆపు చేయాలనేటువంటి మేము చేసినటువంటి ప్రయత్నాలు అవుతున్నాయో, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, అదేవిధంగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అమిత్ షా గారు, పీయూష్ గోయల్ గారు వీరందరి సహకారం కారణంగా ఏదైతే మా కేబినెట్ శాఖ మంత్రి ఉన్నారో కుమారస్వామి గారు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కారణంగా 11,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణని
కాకుండా ఆపు చేయగలిగేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఇవాళ రాజయ్యపేట దగ్గర, అనకాపల్లి దగ్గర ఆర్ఎస్ఎల్ మిట్టల్ ఒక అతిపెద్ద స్టీల్ ప్లాంట్ని ప్రారంభించడం, దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అది. దాదాపు 17.5 మిలియన్ టన్స్ యొక్క కెపాసిటీతో అది ప్రారంభించబోతా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క కెపాసిటీ 7.3 మిలియన్ టన్. అయితే ఆర్ఎస్ఎల్ మిట్టల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది 17.5 మిలియన్ టన్. ఇందులో మొదటి విడతగా 7.3 మిలియన్ టన్ ఏదైతే విశాఖ ఉక్కు ప్లాంట్ యొక్క ప్రస్తుత సామర్థ్యం ఉన్నదో దానికి సమానంగా 17.3 మిలియన్ టన్ యొక్క కెపాసిటీతో మొదటి దశలో ఉత్పత్తిని ప్రారంభించాలని వారు నిర్ణయం చేయడం, వారు ఎక్కడ పెట్టాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి చొరవ, లోకేష్ గారి చొరవ, మా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారి యొక్క చొరవ కారణంగా మేము అది ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని కోరడం, పదే పదే మెట్టల్ సంస్థ యొక్క ప్రతినిధులను కలవడం ద్వారా అది ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగేమైనటువంటి విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాం. దాదాపు 1,35,000 కోట్ల పెట్టుబడుతూ దాదాపు 80,000 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితుల్లో ఈవేళ రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు అనుమతులు మంజూరు చేయడం కేవలం 14 నెలల కాలంలో దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేనంత విధంగా ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అన్ని అనుమతులు కూడా మంజూరు చేయగలిగాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఏదైతే మా పోర్ట్ఫోలియో ఉన్నటువంటి ఎన్ఎండిసి పైప్ లైన్ ఏదైతే ఉందో దాదాపు 250 కిలోమీటర్ల పైప్ లైన్, స్లరీ పైప్ లైన్ కూడా ఉపయోగించుకోవడానికి ఆర్ఎస్ఎల్ మిట్టల్కి అనుమతులు ఇవ్వడం ద్వారా ఇవాళ ఒక నెల రోజుల వ్యవధిలో అక్కడ పనులు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. 2029 నాటికి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఆ ప్లాంట్ నుండి ఉత్పత్తి అవుతుందనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణ ఆపడంతో పాటు అదనంగా పెద్ద ఎత్తున కొత్తగా స్టీల్ ప్లాంట్ మంజూరు చేయడం అనేది కూడా ఆనందించదగ్గ విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చేస్తున్నా. ఇకపోతే అదనంగా నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే సిఐఐ సదస్సు ఉన్నదో దానిలో మరొక స్టీల్ ప్లాంట్కి రూపకల్పన చేయడం జరిగింది. ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గుర్ల మండలం కెల్ల గ్రామంలో దాదాపు 8,500 కోట్ల యొక్క పెట్టుబడితో 2 మిలియన్ టన్ను కెపాసిటీతో మరొక కొత్త స్టీల్ ప్లాంట్కి ఒప్పందం చేసుకోవడం జరిగింది. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ కలకత్తాకు చెందినటువంటి గ్రూప్ ఇది. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించడంలో అనుభవం ఉన్నటువంటి గ్రూపు. దీనికి దాదాపు గుర్ల మండలం కెల్ల గ్రామం దగ్గర 1,050 ఎకరాలకి మంజూరు చేయడం, అదనంగా గృహాల సముదాయానికి 96 ఎకరాలు, అదేవిధంగా ఏదైతే రైల్వే స్లైడింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అదనంగా 53 ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాబోయేటువంటి అతి కొద్ది కాలంలో దీనికి సంబంధించి అనుమతులు కూడా కేంద్రంలో స్టీల్ శాఖ మంత్రిగా త్వరితగతిన మంజూరు చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ విధంగా అభివృద్ధి కొనసాగుతుంది, అభివృద్ధి ఎంత వేగంగా కొనసాగుతుంది అనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి తార్కాణం. ఈ 2 రోజుల పాటు ఈ సదస్సులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు కూడా పాల్గొనడం, పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, ఇతర రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులతో పీయూష్ గోయల్ గారు కూడా అక్కడే ఉండి చక్కటి సమన్వయం చేసుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తలతో ఈ విధంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా చెప్తూ ఉన్నాను. అంటే ఏదైతే ఒకప్పుడు నేను భయపడ్డానో స్టీల్ శాఖను కేటాయించిన వెంటనే విశాఖ ఉక్కుకు సంబంధించి దాని ప్రైవేటీకరణ అధిగమించడంతో పాటు నేను మంత్రిగా ఉన్నటువంటి సంవత్సరాల కాలం సమయంలో మరొక 2 స్టీల్ ప్లాంట్లు అదనంగా రాష్ట్రానికి తేగడిగామనేటువంటి ఈ విషయాన్ని సందర్భంగా మీ అందరితో పంచుకోవడానికి ఆనందం వ్యక్తం చేస్తున్నాను. 20 మిలియన్ టన్ స్టీల్ రాబోయేటువంటి 4 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం నుండి ఉత్పత్తి కాబోతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్టీల్ ఉత్పత్తిని పెంచడం మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ఏ దేశం అయితే స్టీల్ ఉత్పత్తిలో అగ్రగాముగా ఉంటుందో ఆ దేశం జీడిపి అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది ఒక ఆలోచన. భారతదేశం ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తికి ఎదగాలి అంటే స్టీల్ ఉత్పత్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఆయన ఒక ఆలోచన. 2030 సంవత్సరం నాటికి భారతదేశం యొక్క స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నుకి చేరాలి అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. అందులో భాగంగానే పెద్ద ఎత్తున
స్టీల్ ఉత్పత్తుల్ని పెంచేటువంటి ప్రయత్నం ఈరోజు మేము చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, పీయూష్ గోయల్ గారు కానీ, వీళ్ళందరూ యొక్క సంయుక్త కృషి కారణంగా పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్ 1,33,000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో నెలకొల్పడానికి నిర్ణయించడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు అనదరంగా రిలయన్స్ 1000 మెగావాట్ల అధునాతన డేటా సెంటర్ని ప్రారంభించడానికి దాదాపు 1,10,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. అంతేకాదు బ్రూక్ఫీల్డ్ సంస్థ కూడా 1000 మెగావాట్లతో డేటా సెంటర్ని 1,10,000 కోట్లతో నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. ఈ రకంగా ఈ 3 సంస్థలు కలిపి ఏదైతే గూగుల్ కానీ, రిలయన్స్ కానీ, బ్రూక్ఫీల్డ్ కానీ ఈ 3 సంస్థలు కలిపి దాదాపు 3,53,000 కోట్ల రూపాయలతో ఇవాళ డేటా సెంటర్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చాయి. అంతేకాదు బ్రూక్ఫీల్డ్ అనేటువంటి ఏదైతే గ్రూప్ ఉందో ఈ గ్రూపు డేటా సెంటర్తో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మరొక 1,06 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి సిఐఐ సదస్సు ఏదైతే ఉన్నదో ఈ సదస్సు ఒక బిగ్ హిట్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విషయంలో మనంతా కూడా ఆందోళన చెందేటటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా లేదా అనేటువంటి అనుమానం ఉన్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఊహించిన దానికన్నా దాదాపు రెట్టింపు పెట్టుబడులు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రావడానికి ఒప్పందాలు చేసుకోవడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం, అభినందించదగ్గ పరిణామం, దానంతా కూడా సంతోషించవలసినటువంటి పరిణామాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో అది నర్సాపురం వరకు పొడిగించబడడం అనేది ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషపడాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ముందుగా దీనికి అనుమతులు ఇచ్చేటువంటి విషయంలో నేను గతంలో చెప్పా, జనరల్గా వందే భారత్ సిటీ టు సిటీ దాని కాన్సెప్ట్ ఉదయం బయలుదేరితే మళ్ళీ రాత్రికి వెళ్ళిపోవాలి తిరిగి. ఆ రకంగా ఉన్నటువంటి సందర్భంలో నర్సాపూర్ మనందరికీ కూడా తెలుసు రైల్వే పరంగా లూప్ లైన్, అటువంటి లూప్ లైన్లోకి వందే భారత్ పొడిగించడానికి నిబంధనలు అనుమతించమనేటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలను పక్కకు పెట్టి వందే భారత్ను నర్సాపూర్ వరకు పొడిగించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపినటువంటి రైల్వే మంత్రి గారికి అశ్విని వైష్ణవ్ గారికి ఈ సందర్భంగా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ గారికి కానివ్వండి, అదేవిధంగా సదరన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నటువంటి జిఎంస్కి కానివ్వండి, అదేవిధంగా మన విజయవాడలో ఉన్నటువంటి డిఆర్ఎం ఆఫీస్కి సంబంధించి అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి అంటే ముందుగా నాకు ఒక వారం 10 రోజుల్లోనే రైలు ప్రారంభిద్దామని అధికారులు చెప్పినప్పటికీ నా సమయాన్ని ఎప్పుడు కేటాయిస్తారని వారు రైల్వే అధికారులు అడిగినటువంటి సందర్భంలో 10-15 రోజుల్లోనే ట్రైన్ ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున ఉత్తర్వులు జారీ చేస్తూ ఏదైతే జనవరి 12 నుండి వందే భారత్ ట్రైన్ని మేము పొడిగింపు కొనసాగుతుందనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అధికారులు. ఈ సందర్భంగా నాకు రైల్వే అధికారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది కొత్త రైలు కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి ట్రైన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. కొత్త ట్రైన్ అయితే వెంటనే వారం 10 రోజుల్లో మనం ప్రారంభించేవాళ్ళం. ఇది పాత ట్రైన్ కాబట్టి రైల్వేలో మనందరికీ కూడా తెలుసు 2 months ముందు రిజర్వేషన్ చేసుకుంటాం. అంటే సెప్టెంబర్ 12 మనం చేస్తాం కాబట్టి జనవరి 12 వరకు ఆల్రెడీ రిజర్వేషన్స్ క్లోజ్ అయ్యాయి. రిజర్వేషన్స్ క్లోజ్ అయితే వాళ్ళందరికీ కూడా మనం టికెట్స్ మీద ఏదైతే రైల్వే ట్రైన్ ప్రస్తుతం ఉన్నటువంటి టైంని మెన్షన్ చేసి మనం టికెట్స్ ఇష్యూ చేస్తాం. ఈ పొడిగింపు కారణంగా ట్రైన్ యొక్క టైమింగ్స్ మారుతున్నాయి కాబట్టి మనం ఇష్యూ చేసేటప్పుడు ఏదైతే టికెట్లు ఇష్యూ చేసేటప్పుడు టైమింగ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి సమయం కాబట్టి ఇది కాంప్లికేషన్ అవుతుంది. కాబట్టి ఈ 2 నెలల్లో రిజర్వేషన్ జనవరి 12కి ముగుస్తుంది కాబట్టి 12వ తారీఖు నుంచి మనం కటాఫ్ పెట్టుకుందామని చెప్పి నాకు విషయం చెప్పడం జరిగింది. సరే, అది ఉన్నటువంటి సాంకేతిక సమస్య అది. ఎవరైతే ముందుగా రిజర్వేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ట్రైన్ మారింది అనేటువంటి సంగతి కమ్యూనికేట్ కాకపోతే ఇబ్బంది అవుతుందనేటువంటి ఆలోచన అంటే నేను మళ్ళీ రైల్వే మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. రైల్వే బోర్డు చైర్మన్ గారితో ఒక 4-5 రోజుల్లో ఉన్నతాధికారులతో ఒక సమావేశం తీసుకుంటున్నాం. ఆ సమావేశంలో మరలా ఏ విధంగా కన్నా ఈ ట్రైన్ని 15 రోజులు ముందుకు తీసుకురాగలమా అనేటువంటి విషయాల మీద కూడా ఏదైతే ఇందాక చెప్పినటువంటి సమస్య ఉందో దాన్ని కూడా అధిగమించడం ద్వారా
దాన్ని కూడా ప్రత్యామ్నాయం ఆలోచించడం ద్వారా ఏమైనా ముందుకు తీసుకురాగలమా అనేటువంటి విషయాన్ని ప్రయత్నం చేస్తున్నాను. అది ఒక 2-3 రోజుల్లో నాకైతే అప్డేట్ ఉంటుంది. నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడాక ఈ విషయం మీద స్పష్టమైనటువంటి అవకాశం వస్తుంది. ప్రస్తుతం మట్టుకు ఉన్న సమయం మట్టుకు జనవరి 12 నుంచి మన వందే భారత్ ట్రైన్ ఎక్స్టెన్షన్ మన పార్లమెంట్లోకి అందుబాటులోకి వస్తుంది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మన పార్లమెంట్. ఏదైతే భీమవరం టౌన్, నర్సాపురం, తాడేపల్లిగూడెం ఈ అమృత్ భారత్ స్టేషన్కి గతంలో నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లు. ఆ పనుల్ని త్వరితగతిన చేయాలనేటువంటి విషయం మీద నేను ఈ మధ్యకాలంలో విజయవాడలో డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అదనంగా నేను కొన్ని ప్రతిపాదనలు కూడా చేసి అదనంగా నిధులు మంజూరు చేయాలనేటువంటి విషయాన్ని గతంలో జరిగినటువంటి సమావేశంలో కోరడంతో ఏదైతే ప్రస్తుతం భీమవరం టౌన్లో 32,37,00,000తో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే మనం చేసినటువంటి విజ్ఞప్తి కారణంగా అదనంగా 10 కోట్ల రూపాయలు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తాడేపల్లిగూడెం స్టేషన్ గతంలో 27,13,00,000తో మంజూరయ్యి అభివృద్ధి పనులు కొనసాగుతుంటే ఇప్పుడు అదనంగా మరొక 19 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. అదేవిధంగా నర్సాపూర్ రైల్వే స్టేషన్కి సంబంధించి గతంలో 35,94,00,000తో వందే భారత్ స్టేషన్ యొక్క అభివృద్ధి పనులు కొనసాగుతుంటే మళ్ళీ అదనంగా ఇప్పుడు 18,02,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే దాదాపు గతంలో 122 కోట్లు ఈ 3 రైల్వే స్టేషన్లకి కలిపి ఇప్పుడు మళ్ళీ 65,58,00,000 రూపాయలు అదనంగా ఈ 3 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి. అయితే పనులు పూర్తిగా స్పీడ్గా జరగాలనేటువంటి విషయం మీద కూడా నేను అధికారులతో సమావేశం నిర్వహించా. మరొకసారి కూడా ఈ సమావేశం నిర్వహించి పనులు పూర్తిగా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అంతకు మించి ఏదైతే మరిన్ని కొత్త రైళ్లు ఈ ప్రాంతానికి తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా అధికారులు ఇచ్చినటువంటి స్పందన సానుకూలంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.